డీజిల్ మూవీ ఇది తమిళ్ మూవీ. తమిళ్లో థియేటర్‌లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రెజెంట్ ఈ మూవీ సింప్లీ సౌత్ అనే ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 24 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ అయితే బిలో యావరేజ్‌గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు, కాస్త ఆకట్టుకుంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే అస్సలు స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉండడంతో మూవీ అయితే చాలా వరకు బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే కాస్త పర్వాలేదు. ఇక ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో వాళ్ళ తల్లిదండ్రులు అయితే చిన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది. మన హీరో అయితే ఒక వ్యక్తి దగ్గర పెరగడం జరుగుతుంది. ఆ వ్యక్తి మన హీరో కలిసి ఈ ఆయిల్ అయితే స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇలా స్మగ్లింగ్ చేసే ప్రాసెస్లో వీళ్ళకు ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సింప్లీ సౌత్ అనే ఓటీటీలో చూడాల్సిందే. మూవీ అయితే ఖాళీగా ఉన్నప్పుడు చూడడానికి ట్రై చేసేయండి. మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది, కాకపోతే దానిని సరిగా చూపించలేదనే చెప్పవచ్చు. మెయిన్గా మూవీ యొక్క సెకండ్ హాఫ్ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా నిదానంగా సాగుతుంది. అలాగే మూవీలో లవ్ సీన్స్ ఉంటుంది. ఆ లవ్ సీన్స్ వచ్చినప్పుడల్లా కాస్త బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. ఈ లవ్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించలేదు. ఇక మన హీరో క్యారెక్టర్ అయితే బాగుంది. హీరో చేసే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే బాగానే నచ్చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.